జనసేన పోటీలో లేని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును గుర్తును ఈసీ కేటాయించింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలవరపడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. గాజు గ్లాసు గుర్తును ప్రీ సింబల్స్ జాబితాలో ఉంచింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈసీ ఆదేశాలతో జనసేన టికెట్పై పోటీ చేస్తున్న అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు అధికారులు. అలాగే జనసేన బరిలో లేని చోట ఇతరులకు ప్రీ సింబల్ గా ఉన్నటువంటి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. 50కి పైగా అసెంబ్లీ, లోక్సభ సెగ్మెంట్లలో స్వతంత్రులకు, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు అధికారులు. దీంతో కూటమి నేతలు కలవరం చెందుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యంకి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలి, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలోనూ ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో 1 పార్లమెంట్, 2 అసెంబ్లీ సీట్లలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. గాజువాక, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు అనకాపల్లి లోక్సభ స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించడంతో కూటమి అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. విజయనగరం జిల్లాలో విజయనగరంతో పాటు శృంగవరపుకోటలో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఆమదాల వలస, విశాఖపట్నం తూర్పులోనూ స్వతంత్రులకు గాజు గ్లాసు దక్కింది. జనసేన పోటీలో లేని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలవరపడుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్, ఈ గాజు గ్లాసు గుర్తు ప్రీ సింబల్ గా స్వతంత్రులకు కేటాయించడంతో కూటమి అభ్యర్థులపై ఎట్లాంటి ప్రభావం చూపనుంది? ఇదైతే కొంత కలవరపాటుకు, కూటమి అభ్యర్థులను కలవరపాటుకు గురి చేసే అంశంగానే కనిపిస్తోంది శ్రావణి. ప్రధానంగా చూసుకుంటుంటే గాజు గ్లాసు గుర్తును ప్రమోట్ చేసే విధంగా పెద్ద ఎత్తున జనసేన కావచ్చు, కూటమి పార్టీలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడ గాజు గ్లాసు గుర్తుకు వేయాలని, ఎక్కడైతే టీడీపీ పోటీ చేస్తుందో అక్కడ సైకిల్ గుర్తుకు వేయాలని, మరొక వైపు బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో కమలం గుర్తుకు ఓటు వేయాలని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్న ఈ సందర్భంలో గాజు గ్లాసు గుర్తు అనేది చాలా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు కూటమి అధికారికంగా గాజు గ్లాసు గుర్తును ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పోటీ చేయని మిగిలిన నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, జనసేన ప్రస్తుతం 21 అసెంబ్లీ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుంది. మిగిలిన సెగ్మెంట్లలో జనసేన గుర్తుగా, అధికారిక ఎన్నికల గుర్తుగా ఉన్న గాజు గ్లాసును మిగిలిన స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్లలో లాటరీ తీసి, లేకపోతే ఎవరు ఎక్కువ మంది కోరుకునే పక్షంలో ఒకళ్లే కోరుకున్న పక్షంలో వాళ్ళకి స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 50 మందికి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన 50 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసును గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గ్రౌండ్ లో కొంత ఉద్రిక్త వాతావరణం కావచ్చు, కొంత రాజకీయ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 50 నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తు కొంత ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. మిగిలిన జిల్లాల విషయాన్ని పక్కన పెడితే ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గాజు గ్లాసు గుర్తు టీడీపీ అభ్యర్థుల్ని బాగా టెన్షన్ పెడుతున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది శ్రావణి. ఓవరాల్ గా చూస్తూ ఉంటే 50కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. అలాగే 5-6 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో స్వతంత్రులకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగినట్లుగానే కనిపిస్తోంది. ఎవరైతే గాజు గ్లాసు గుర్తు దక్కించుకున్న స్వతంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్లకు డిమాండ్ పెరిగినట్టుగానే కనిపిస్తోంది. ఆ గుర్తును దక్కించుకున్న స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటాపోటీగా తాయిలాలు ఇచ్చి వాళ్ళని నచ్చజెప్పి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం తెలుస్తుంది. వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లు దక్కించుకున్న నియోజకవర్గాల్లో ప్రమోట్ చేసే దిశగా కొన్ని అడుగులు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు తెర వెనుక సాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరొక వైపు టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కడైతే గాజు గ్లాసు
గ్లాసు గుర్తు దక్కించుకున్న స్వతంత్ర అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీలో ఉన్నారో వాళ్ళు ఆ స్వతంత్రులను ఆ గుర్తు దక్కించుకున్న ఇండిపెండెంట్లను సైలెంట్ చేసే దిశగా సైలెంట్ అయిపోవాల్సిందిగా కోరుతున్నట్లుగా దీనికి సంబంధించి కూడా కొంత రాజకీయం క్షేత్రస్థాయిలో జోరుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తామంటే గాజు గ్లాసు గుర్తు తగ్గించుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు కావచ్చు, చిన్న చితక పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు కావచ్చు కొంత డిమాండ్ పెరిగినట్లుగానే కనిపిస్తోంది. సో ప్రతిసారి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సింబల్ వ్యవహారం అనేది చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు అనేది కూటమి అభ్యర్థుల్ని కొంత కలవరపాటుకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు ఉంటారో అక్కడ కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అక్కడ గాజు గ్లాసు గుర్తు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కుప్పంలో కావచ్చు, టెక్కల్లో కావచ్చు, మంగళగిరిలో కావచ్చు, అలాగే విజయనగరం సెగ్మెంట్ నుంచి విజయనగరం ఎవరైతే ఉన్నారో అశోక్ గజపతిరాజు కూతురు అదితిరాజు పోటీ చేస్తుంది, అక్కడి నుంచి కావచ్చు. అలాగే గాజు గ్లాసు గుర్తుతో వెళుతున్న జనసేన ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో గోదావరి జిల్లాలో కూడా గాజు గ్లాసు గుర్తుకు సంబంధించిన గుర్తును దక్కించుకున్న స్వతంత్ర అభ్యర్థులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో సో ఇది గెలుపు మీద ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదన్న చర్చ ఒకవైపు జరుగుతున్నప్పటికీ మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్రజల్లోకి తమ గుర్తును బలంగా తీసుకెళ్లడంతో పాటుగా స్వతంత్ర అభ్యర్థికి ఆ గుర్తును కేటాయించారు. సో సైకిల్ గుర్తుకే ఓటేయాల్సిందిగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు కూడా ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అధికార పార్టీ కుట్రగా అభివర్ణిస్తూ ప్రజల్లోకి మరింత దూసుకువెళ్లే ప్రయత్నం టీడీపీ అభ్యర్థులు చేస్తున్నప్పటికీ కలవరపాటైతే గాజు గ్లాసు గుర్తుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఖచ్చితంగా ఉన్నట్లుగానే మనం చెప్పుకోవచ్చు. శ్రావణి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.